సో ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆ సినిమాకి సంబంధించి నాకు ఒక ఇన్సిడెంట్ ఉంది. ఐమాక్స్ లో మీరు మీడియా షో వేశారు. ఒక 10 minutes సినిమా స్టార్ట్ అయింది, అందరం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాము. సంథింగ్ సినిమా ఆగిపోయింది. అందరూ మీడియా వాళ్ళు కానీ అక్కడికి వచ్చిన కొంతమంది ఆడియన్స్ కానీ అందరం ఎందుకు ఆపారు, ఏం జరిగింది, టెక్నికల్ ఇష్యూ అనుకున్నాం. ఏంట్రా ఎందుకు ఆపారు అని చూస్తే హీరో వచ్చాడు, ఆపించాడు, మళ్ళీ వేస్తారన్నారు. ఒక 10-15 minutes గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేయించారు. మీరు 1/2 hour అనుకుంటా, ఐ థింక్. చాలాసేపు వెయిట్ చేస్తాను, నాకు బాగా గుర్తు. సో మళ్ళీ ప్లే చేయించారు. ఏం జరిగింది అసలు? ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి యుఎస్ నుంచి రివ్యూ వచ్చింది. ఓకే, బాగాలేదు అని ఎవరో వేశారు. ఓకే, నాకు నమ్మకం ఉంది ఈవినింగ్ వరకు వెయిట్ చేద్దాము అని చెప్పి నేను అటు నుంచి ప్రసాద్స్కి వచ్చాం మార్నింగ్ షో చూడడానికి. మీడియా షోకి వచ్చాం. నాకు అప్పటి వరకు ఇవన్నీ తెలీదు. ఓకే, మీడియా షో వేయాలి, ఇలా ఉంటుంది, ఆడియన్స్ ఇలా ఉంటారు. ఇది ప్రసాద్స్కి వచ్చాము, సినిమా షో పడింది, సౌండ్ రావట్లేదు. నాకు ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ సీన్ చాలా హై ఫీల్ అవుతారని నా కాన్ఫిడెన్స్. అక్కడికి వెళ్తే సౌండే లేదు. బార్లో ఎంట్రన్స్, అది బార్లో సౌండ్ లేదు. ఏం అర్థం కావట్లేదు, నేను షివర్ అయిపోతున్నాను. అరే ఏంటి సౌండ్ లేదేంటి అది ఇది అని మాట్లాడుతుంటే నేను మా టీం వాళ్ళకి అందరికీ సౌండ్ లేదు కనుక్కోకండి అది ఇది అని అంటే, మీ సినిమాలో ప్రాబ్లము, మీరు అవుట్పుట్ మీరు చెక్ చేసుకున్నారు, ప్రసాద్స్లో ఇంతవరకు ఇలా జరగలేదు, మీరు ఇది ఇది అని అంటే నాకు ఏదైతే అయింది, నాకు అదే చెప్తున్నాను కదా, నాకు ఆ భయపడ్డము రేపు ఏమవుతుందో ఇవి నాకు రావు. ఏదైతే అయింది నా సినిమా ఇలా అయితే నేను చూపించను అంటే నా పక్కన వాళ్ళు నాకు చెప్తున్నారు, మీడియా వాళ్ళు ఉన్నారు, హట్ అవుతారు, నీకు రేటింగ్ 0 పడుతుంది, ఇలా మీడియా వాళ్ళు ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అది ఇది అని అంటే, నేను ఎంతమంది చెప్పినా నేను కన్విన్స్ అవ్వట్లేదు. సినిమా ఇంత అసలు సౌండ్ లేదు, క్వాలిటీ లేదు, ఇలాంటి సినిమా మనం ఎందుకు చూపించడము, ఇదైతే నేను చెక్ చేసిన అవుట్పుట్ కాదు, ఏదో ప్రాబ్లం ఉంది, ఆపేసేంటి సినిమా అన్న అని నేను వెళ్ళి మళ్ళీ కూర్చొని, అన్న నా సినిమా ఇది కాదన్న, నేను చెక్ చేసుకున్నాను అన్న అవుట్పుట్, ఇలా అయితే రాదన్న, ఒకసారి చూడండి అన్న, చెక్ చేయండి అన్న అంటే మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తే సారీ అమ్మ లాక్డౌన్ తర్వాత వేసింది కదా, ఏదో చిన్న మిస్టేక్ అయింది, స్క్రీన్ మారుస్తాం అన్నారు. ఇప్పుడు స్క్రీన్ మార్చే టైంకి సగం మీడియా వెళ్ళిపోయారు. నేనేమనుకున్నాను, మంచి సినిమా చూపించాలి మీడియా వాళ్ళకి, అప్పటికే రేటింగ్లు 0 వెళ్ళిపోయాయి. నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్, ఎవరైతే సినిమా కొనుక్కున్నారో ఇంకా అయిపోయింది సినిమా పరిస్థితి, అంత అవసరమా నీకు, సినిమా అంతా ఆపేంత అవసరమా నీకు, అయిపోయింది సినిమా అది ఇది అంటే, ఇంకా నా పక్కన వాళ్ళు ఇంకా డౌన్ అయిపోయారు. అయినా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నాకు ఏంటి ఇంకొక షో చూద్దాం, కాదు ఏదైనా నెక్స్ట్ షో చూద్దాం అంటే సంధ్య 35mm షో ఉంది. ఇక్కడి నుంచి సంధ్యాకి వెళ్ళాం, చూసేలా కలరే సాంగ్ ప్లే అవుతుంది, మేము ఎంటర్ చేసాం, హౌస్ఫుల్ ఉంది. నేను ఏదైతే అనుకున్నానో ఈ రెస్పాన్స్ వస్తుందని నాకు అక్కడ కనిపిస్తుంది. ఎవరు సీట్లో కూర్చోవాలి, అరుస్తున్నారు, నేను ఎవరినో తెలియదు, నానమస్గా విజిల్ చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. ఇంకా అక్కడ మళ్ళీ నేను మా ఊరికి ఫోన్ చేయడం, ఎలా ఉంది అక్కడ రెస్పాన్స్ అది ఇదని, వైజాగ్ ఫోన్ చేయడం, ఎక్కడ చూసినా యునానమస్గా సినిమా బ్లాక్ బస్టర్. ఈవినింగ్ షోస్కి వెళ్ళేసరికి టికెట్లు దొరకాయి. అంటే ఈ ఫేస్ అంతా ఉండింది, అంటే నేను నమ్మింది వర్కౌట్ అయింది.